నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాను యుద్ధ భయాలైతే వీడడమే లేదు. అయితే ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్న ఓ శక్తివంతమైన ఆయుధం పలు దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఆ ఆయుధాన్ని నాశనం చేసేందుకే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు బెంజమిన్ నెతన్యాహు భూతల దాడులకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ప్రపంచాన్ని కల్లోలపరుస్తున్న ఆ ఆయుధం ఏంటో తెలుసుకోవాలందా? ఇంకేముంది, స్టోరీలోకి వెళ్దాం. ఇరాన్ భూగర్భంలో దాచిన ఆ ఆయుధాన్ని వెలికి తీయడం అమెరికా ఇజ్రాయెల్ బలగాలకు సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇరాన్ వద్ద ఉన్న ఓ శక్తివంతమైన క్షిపణి గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. దాని విధ్వంసక సామర్థ్యం, పరిధి ఏమిటని పాశ్చాత్య పశ్చిమాసియా దేశాల నెటిజన్లు సెర్చ్ ఇంజన్లను జల్లెడ పడుతున్నారు. ఇరాన్ వద్ద గగనతల యుద్ధానికి కేవలం 2 సుఖోయ్ 14 యుద్ధ విమానాలు ఉండగా వాటిని నాశనం చేసినట్లు ఖతార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే MiG-29 విమానాలు 24 దాకా ఉన్నాయి. పాత తరం ఫాంటమ్ జెట్లు 60 వరకు, F-14 యుద్ధ విమానాలు 40 దాకా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇరాన్ తన యుద్ధ విమానాలతో దాడులు జరిపిన దాఖలాలు అయితే పెద్దగా లేవు. ఇరాన్ వద్ద భూతలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. వీటిని కూడా ఇరాన్ ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఉపయోగించలేదు. అందుకే అమెరికా వైమానిక దళం ఇరాన్ గగనతలంపై ఆచితూచి ముందుకు సాగుతోంది. అయితే ఇరాన్ వద్ద భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ ప్రస్తుత యుద్ధతంత్రం అంతా తన వద్ద ఉన్న క్షిపణులపైనే ఉంది. ఆధునిక యుద్ధతంత్రంలో గగనతలంపై పట్టు సాధించిన దేశానిదే విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇరాన్ గగనతల యుద్ధం జోలికి వెళ్లకుండా క్షిపణులనే నమ్ముకుంటోంది. అమెరికా ఇజ్రాయెల్కు సహకరించే దేశాలపై విరుచుకు పడుతోంది. ఇరాన్ దగ్గర 3000కు పైగా పెద్ద క్షిపణులు ఉన్నాయి. వీటిలో 27 రకాల బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం ఇప్పటి వరకు వినియోగించినట్టు అంచనా. క్రూయిజ్ క్షిపణులను పెద్దగా వినియోగించిన దాఖలాలు అయితే లేవు. షహబ్-1 వంటి క్షిపణుల పరిధి 300 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే 3000 నుండి 4000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ఖైమ్ వంటి క్షిపణులను ఇరాన్ ఇంకా తన అమ్ముల పొది నుంచి తీయలేదని తెలుస్తుంది. 2500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న క్రూయిజ్ క్షిపణులు ఇప్పుడు ఇరాన్ శత్రు దేశాల పాలిట ముప్పుగా ఉండనున్నాయి. వీటిని పావ్, ఖుద్స్రాద్ నగరాలను లక్ష్యంగా చేసుకునేలా ప్రయోగించే ప్రమాదాలు అయితే లేకపోలేదు. అయితే ఇరాన్ వద్ద ఉన్న భారీ బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. వీటిని ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని లేదా దిశను మార్చడం సాధ్యమైతే కాదు. హైపర్సోనిక్ వేగం కారణంగా నిర్వహించడం అసాధ్యమేనని తెలుస్తోంది. దిశ, లక్ష్యాన్ని మార్చగలిగే క్రూయిజ్ క్షిపణులను ఇప్పటికీ ఇరాన్ వాడకపోవడంతో ఏ క్షణమైన యుద్ధం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ భూగర్భంలో ఉన్న క్షిపణుల నిల్వపై దృష్టి అయితే సారించాయి. అందుకే ఇరు దేశాల సైన్యం భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. సరిహద్దుల నుండి భూతల దాడులను ప్రారంభించకుండా క్షిపణుల స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా తమ సైన్యాన్ని దింపి గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇరాన్ తన అమ్ముల పొదిలోని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించక ముందే వాటిని గుర్తించి ధ్వంసం చేయాలని అమెరికా అడుగులు వేస్తోంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండేందుకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.